గతంలో మహిళలకు రక్షణ లేకపోయేదనే వార్తలు హల్చల్ చేసేవి. దీంతో మహిళా సమాజం ఈ విషయాలపై తీవ్రంగా విరుచుకుపడేది. భారీ ఎత్తున చర్చలు సాగేవి. మహిళా సంఘాలు తమ భద్రత పట్ల గట్టిగా వాయిస్ వినిపించేవారు. అదే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గత 5 ఏళ్లలో ఏకంగా 785 మంది భర్తలు హతమయ్యారనే వార్త సంచలనం రేకెత్తిస్తుంది. ఇంతకీ ఏమిటా వివరాలు? ఆయా ఘటనల్లో తప్పెవరిది? వీటిలో భార్యల తప్పెంత, భర్తల అపరాధం ఎంత? ఆ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఇదిగో ఇతన్ని చూసారా? పాలతో ఎంత సంబురంగా స్నానం చేస్తున్నాడో గమనించారా? దీనికి అతడు పెట్టిన పేరు శుద్ధి వేడుక. ఇతడిలా ఎందుకు చేస్తున్నట్టు? ఇంతకీ ఇతడెవరు? ఆ వివరాలేంటి అని చూస్తే, భార్య విడాకులిచ్చిందని పాలతో శుద్ధి వేడుక చేసుకున్న ఇతడి పేరు మాణిక్ అలీ. అస్సాంలోని నల్బరీ జిల్లా ముకుల్మువా గ్రామానికి చెందినవాడు. గతంలో ఇతడికి ఒక మహిళతో పెళ్లయింది. ఒక కుమార్తె కూడా ఉంది. అయితే ఆమె పెళ్లైనా తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించేది. అంతేకాదు 1కి 2 సార్లు భర్త పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. పెద్ద మనుషులు మాణిక్ భార్యను మళ్లీ తీసుకొచ్చి అతడికి అప్పగించారు. గతం మరచి వర్తమానంలో హాయిగా జీవించమని ఆశీర్వదించి వెళ్లారు. పిల్లల కోసం పెద్ద మనసు చేసుకున్న మాణిక్ సైతం పోనీలే, పశ్చాత్తాపానికి మించిన విరుగుడు లేదన్న కోణంలో ఆమెను క్షమించేశాడు. యథావిధిగా తన దైనందిన జీవితంలో పడిపోయాడు. కాని అతడికి మధ్య తెలిసిందేంటంటే, తన భార్య ఎంతకీ మారలేదని, ఇంకా తన ప్రియుడితో ఆమె సన్నిహితంగానే ఉంటోందని గ్రహించాడు. దీంతో విడాకులకు అప్లై చేశాడు. చివరికి కోర్టు మాణిక్ అలీ మొర ఆలకించి ఎట్టకేలకు విడాకులు మంజూరు చేసింది. దీంతో అతడి ఆనందం ఇదిగో ఇలా పాల స్నానాల సంబురాలు చేసుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రకరకాల డైలాగులు డైనమేట్లలా పేలుతున్నాయి. వాటిలో మొదటి వరుసలో నిలిచిన కామెంట్ ఏంటో తెలుసా? హమ్మయ్యా, నా భార్య నన్ను చంపకుండా వదిలేసింది, బతికాన్రా దేవుడా అంటూ అతడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడని కామెంట్ చేశారు కొందరు. ఇలాంటి భార్య ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని మరికొందరు. మనోన్ని ముప్పు తిప్పలు పెట్టి 40 లీటర్ల పాలు తాగించిందని ఇంకొందరు. ఏం గుండెరా నీది, 2 సార్లు ప్రియుడితో వెళ్లిపోయినా నీ భార్యను క్షమించావంటూ మాస్ కామెంట్స్ చేస్తున్నవారు మరికొందరు. ఒక దరిద్రం వదిలిందని ఇంకొందరు. ఇలా రకరకాల సెటైరికల్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో విడాకుల వరకు వెళ్లటం లేదు. ఇలాంటి పతి పత్ని ఔర్ ఓ కహానీలు. ప్రియుడితో జతకట్టిన ఆ ఇల్లాళ్లు ఏకంగా అతన్ని కడతేర్చుతున్న ఘటనలే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ మాత్రం తనకు బతికే అవకాశం లభించింది కాబట్టి పాలాభిషేకాల పండుగ చేసుకుంటున్నాడని ఇంకొందరు. ఇలా రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కొందరేమంటారంటే, ఇది అతడు పాలాభిషేకం చేసుకోదగిన ఘటనగానే చెప్తారు. ఎందుకంటే గత 5 ఏళ్ల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ గణాంకాలను అనుసరించి చెబితే, ఒక భర్త ఇలా బతికి బట్టగట్టడం ఓ అరుదైన రికార్డ్గా అభివర్ణిస్తున్నారు. జాతీయ నేర నివేదికల వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భర్తల మరణాల్లో తొలి స్థానంలో ఉన్నట్టు సమాచారం. 2020లో ఇక్కడ 45 మంది భర్తలు చనిపోయిన ఘటనలు నమోదయ్యాయి. 2021లో ఈ సంఖ్య 52కు చేరింది. 2022లో 60, 2023లో 55, 2024లో 62 మంది భర్తలు చనిపోయినట్టుగా చెప్తున్నాయి లెక్కలు. ఇక బీహార్ విషయానికొస్తే 2020లో 30 మంది భర్తలు, 2021లో 35 మంది, 2022లో 40 మంది, 2023లో 39, 2024లో 42 మంది భర్తలు హతమైనట్టు చెప్తున్నాయి ఎన్సీఆర్ రికార్డ్స్. రాజస్థాన్ సంగతి చూస్తే 2020లో 20 మంది, 2021లో 25 మంది, 2022లో 28, 2023లో 30, 2024లో 35 మంది భర్తలు భార్యల చేతుల్లో హతమైపోయినట్టు చెప్తున్నాయి రిపోర్ట్స్.
మహారాష్ట్ర క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 2020లో 15 మంది భర్తలు తమ భార్యల కారణంగా హతం కాగా 2021లో 18 మంది, 2022లో 20 మంది, 2023లో 22, 2024లో 25 మంది భర్తలు హతమైనట్టు చెప్తున్నాయి గణాంకాలు. మధ్యప్రదేశ్ సంగతి చూస్తే 2020లో 12 మంది, 2021లో 15 మంది, 2022లో 18 మంది, 2023లో 20 మంది, 2024లో 22 మంది భర్తలు భార్య చేతిలో హతమైనట్టు చెప్తున్నాయి జాతీయ నేర నివేదిక గణాంకాలు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం మరణాలకు వివాహేతర సంబంధాలే అధిక కారణంగా తెలుస్తున్నాయి. ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే కొందరు భర్తలు భార్య బాధితులు కాగా మరికొందరు ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని తరువాత జరిగిన వివాదాల కారణంగా హతమైనట్టు తెలుస్తోంది. మరికొందరు భర్తలు తమ పశు ప్రవృత్తి కారణంగా హతమైన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొత్తం కేసుల్లో వీలైనంత త్వరగా పురోగతి సాధించినట్టు చెప్తున్నారు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు. వీటిలో కాల్ డేటా కీలకంగా మారినట్టుగా చెప్తున్నారు. వీటి వల్లే పోలీసులు నిందితులను సులువుగా గుర్తించినట్టు చెప్తున్నారు. పకడ్బందీ ఆధారాలతో వీరందరినీ కటకటాల వెనక్కు పంపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మరణాలకు కారణమైన వారంతా ఊచ లెక్కిస్తున్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. ఇవన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కాదు కదా అనటానికి లేకుండా పోతోంది. ఇక్కడ కూడా తరచూ ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. రీసెంట్ గా జనగామ జిల్లాకు చెందిన కనకయ్య అనే భర్తను తన 2 భార్యలు చంపేశారు. అయితే ఇతడేం తక్కువైన వాడేం కాదు, మద్యానికి బానిస. తాగుడు వ్యసనానికి అలవాటైన ఇతడు డబ్బు కోసం తల్లినే హతమర్చాడు. పరారీలో ఉన్న ఇతడు తన 2 భార్యల దగ్గరకొచ్చాడు. వారిద్దరిపై గొడ్డలితో విరుచుకుపడ్డాడు. ఆత్మరక్షణార్థం ఆ 2 తమ భర్తను అదే గొడ్డలితో హతమర్చారు. ఈ ఘటనలో తప్పు భర్త కనకయ్యదేనంటారు స్థానికులు.